దేవునానికి మహిమ కలుగాక. కుడి వచ్చిన సంఘానికి, సమయం ఇచ్చిన నాన్నగారికి, మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా అందరు బాగున్నారు కానీ వార్షిక హల్లెలూయా. మరి దేవుడు గతించిన వారం నుంచి మరి ఇంతవరకు కాచి కాపాడాడు. 6 దినాలు పని చేసుకోవడానికి కృప చూపెట్టాడు. సంఘంలో చాలామంది అస్వస్థగా ఉన్నప్పటికీ దేవుడు ఏందనే తెలియపరుచుకున్నారో వారందరినీ కూడా ఆయన మందిరంలో దేవుడు ఉంచాడు. అందుని బట్టి ఒకసారి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. పిల్లరా చక్కగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం, దాన్ని ధ్యానం చేసే మన ప్రయత్నం చేద్దాం. పిల్లరా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పిల్లరా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుంచి, పెర్గంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, వాడి అయిన 2 అంచు గల ఖడ్గము వాడు చెప్పు సంగతులేమనవా అంటున్నాడు. పిల్లరా సరిపోతాం పిల్లలు అందరు తీసారు కదా. పిల్లరా గతించిన కొన్ని రోజుల ముందు స్మరణ అనే సంఘం గురించి మనం ధ్యానం చేస్తాం. అందరికి జ్ఞాపకం ఉంది కదా. పిల్లరా ఈ రోజుల్లో చాలా సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం, చాలామంది దైవసేవకులు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. పిల్లరా ఆయన చిత్తం లేకుండా ఏది జరగదనే విషయము విషిదం కదా. పిల్లరా అందరికీ తెలిసిన విషయమే. భక్తుడైన సొలొమోన్ గారు అంటారు, అన్నము తిని తృప్తిపడేవాడంట ఆయన చిత్తం లేక ఎవడున్నాడు అని అంటాడు. దాని మీనింగ్ అర్థమవుతుంది కదా పిల్లరా మనకు. అసలు మనం అంటే డైజెషన్ అవ్వాలంటే ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది పిల్లలు. దాని తర్వాత ప్రతీది కూడా మనం ఆలోచించవచ్చు. ఆయన చిత్తం లేకపోతే మనం ఇక్కడికి రాలేం, ఆయన చిత్తం లేకపోతే మనం డ్యూటీకి వెళ్ళలేం, ఆయన చిత్తం లేకపోతే మనం పడుకోలేం, ఆయన చిత్తం లేకపోతే మనం నిద్ర లేవలేం. పిల్లలు ప్రతీది కూడా ఆయన సంకల్పితమే. సో అలా అనుకున్నప్పుడు ఏది కూడా మన ఇష్టం కాదు, మన యొక్క గొప్పతనం కాదు, మన యొక్క జ్ఞానం కాదు, మన యొక్క విధేయత కాదు, అన్నీ కూడా ఆయన కృప వల్లనే జరుగుతున్న విషయాన్ని మనం గుర్తెరగాలి. పిల్లరా ఇక్కడ అద్భుతమైన మాట. పిల్లరా సంఘాల గురించి మాట్లాడుతున్నారు ప్రకటన గ్రంథంలో. ఎప్పుడూ తరచూ వింటున్న మాటలే. అక్కడ ఎవరు రాస్తున్నారు అన్న విషయము మనకు బాగా తెలుసు. యోహన్ గారు పరవాసి అయి ఉన్నాడు. పద్మాసు ద్వీపంలో పరవాసి అయి ఉండి క్రీస్తేసుల వారు చెప్తున్న ప్రతి మాటను పత్రికలుగా రాస్తున్నాడు. 7 సంఘాలకి పత్రికలుగా రాసి పంపిస్తున్నాడు. అందులో ఎఫెసీ సంఘం గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం, స్మరణ సంఘం గురించి మనం మాటలు ధ్యానం చేసాం. ఇప్పుడు పెర్గమ సంఘం గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అతను పరిచయం చేసుకునే ప్రతి విధానంలో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా దేవుడు తనను తాను వ్యక్తపరుస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి అంటాడు 7 నక్షత్రములు. ఎలా మాట్లాడుతున్నాడంట? ఆయన వివరించుకునే తీరు, అంటే సమాజానికి తెలియజేసుకునే విధానం, సంఘానికి ప్రచురపరుచుకునే విధానం ఒక వెరైటీగా ఉంది, ఒక వింతగా ఉంది. అదే మాట చూడండి పిల్లరా 2వ అధ్యాయం 1వ వచనంలో, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా అంటున్నాడు. అంటే ఎఫెసీ సంఘానికి ఈ రీతిగా ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకు 7 నక్షత్రాలు అనే మాట మాట్లాడేశాడంటే, ఆ రోజులున్న చక్రవర్తి డొమెస్టియస్ చక్రవర్తి తన కుమారుడి జన్మదినం రోజున కొన్ని నాణేలు ప్రింట్ చేయించడంట. నాణ్యం తెలుసు కదా పిల్లరా. ఆ నాణేలు ప్రింట్ చేయించినప్పుడు అంట అతని కుమారుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నట్టుగా ప్రింట్ చేసి ముద్రించేసి సమాజంలోకి ప్రచురించేశాడు రోమా ప్రభుత్వ కాలంలో. అసలు ఆయన అంటే దేవుని చూపించుకునే విధానం ఏంటంటే, మీరు మనుషులనే చూస్తున్నారు, అధికారులను చూస్తున్నాడు. సర్వాధికారి జగద్రక్షకుని యొక్క ఏకైక కుమారుణ్ణి, అద్వితీయుణ్ణి నేను కదా, కుడి చేత నక్షత్రాలు పట్టుకుంది నేను కదా అని సంఘానికి ప్రచురణ చేస్తున్నారు. మీరు మనుషులనే చూస్తున్నారు, అలా కాదయ్యా నన్ను చూడండి అనే ఒక విధానాన్ని ప్రభు చెప్తున్నాడు. పిల్లల 2వ సంఘానికి ఇంకో రకంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మొదటి వాడను కడపాటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అంటున్నాడు. అంటే అతను ప్రారంభించే విధానం గొప్పగా ఉంటుంది పిల్లలు. ఒక్కొక్క సంఘానికి ఒక రకంగా ఆయన వివరిస్తున్నాడు. అలాగే ఈ పెర్గము సంఘం గురించి అద్భుతంగా మాట్లాడుతున్నాడు. చూడండి, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటాం పిల్లలు? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం అనే వరకు మనకి ఎక్కడ వెళ్తుంది? మన ఊహ అంతా ఎక్కడికి వెళ్తుంది పిల్లరా? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం అనగానే మనం ఏం ఆలోచిస్తాం? వాక్యం గురించి ఆలోచిస్తాం. పౌలు గారు రాస్తారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చక్కగా అంటాడు, అది సజీవమైనది బలము గలదై 2 అంచులు గల ఖడ్గము కంటెను అంటాడు. ఖడ్గము కంటెను, 2 అంచుల ఖడ్గము కంటే మీరు 2 అంచుల ఖడ్గమే చూసుంటారు, దానికంటే కూడా పదునైంది వాక్యము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇది ఏదైతే దర్శనం చూస్తున్నాడో యోహాను గారు అదే రాస్తున్నాడు. ఏ సంఘానికి రాస్తున్నాడు? ఈయన పెర్గము అనే సంఘానికి రాస్తున్నాడు పిల్లరా. అంతకుముందే పిల్లరా మనం స్మరణ అనే సంఘంలో చూసాం.
అక్కడ ఒక అధికారికి ఆలయం కట్టి, కింగ్కు, ఒక చక్రవర్తికి ఆలయం కట్టి అతను పూజించేవారు. అలాంటి వ్యక్తి ఆరాధన, అధికారి యొక్క ఆరాధన ఈ పెర్గేము సంఘంలో కూడా ఉంది పిల్లరా. అక్కడ ఉన్న చక్రవర్తి ఆయన ఖడ్గాలు మనం చూస్తూ ఉంటాం కదా, ఒక్కొక్క వైపు ఖడ్గాలు చూస్తాం, కానీ ఈ చక్రవర్తి చేతిలో 2 రకాల ఖడ్గాలు ఉండేవి. అలాంటి చక్రవర్తిని చూస్తున్నారు కదా, మీకు కొత్తేమి కాదు, కానీ నిజంగా ఆ ఖడ్గం కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది వాక్యము ఆయన నోటి నుంచి వస్తుంది. అది ఏ రీతిగా అయితే దర్శనం చూస్తున్నారో ఆ రీతిగానే పెర్గేము సంఘానికి యోహాను గారు రాస్తున్నారు పిల్లరా. ఈ పెర్గేము అనే సంఘం పిల్లరా ఆసియా మైనర్లో ఉంది, మనకు తెలుసు. ఆసియా అనే ప్రాంతంలో ఉంది. ఇప్పుడున్న ఆసియా కాదు, ఒకప్పుడున్న ఆసియా మైనర్ ఈ ప్రస్తుతము టర్కీ అనే ప్రాంతంలో ఉంది పిల్లరా. మనకు అందరికి తెలిసిన విషయమే కదా పిల్లరా. చిన్న మ్యాప్ మీకు చూపించాలనుకున్నాం పిల్లరా. ఇది మైనర్ ఆసియా, ఇది టర్కీ అనే ప్రాంతంలో పిల్లరా. మనకు అన్ని కనబడుతుంది కదా, 7 సంఘాలు. అందులో పెర్గమోస్ అని ఉంది కదా పిల్లరా, అది రాను పెర్గముగా మారబడింది. ఈ మోడర్న్ టర్కీ ప్రాంతంలో పెర్గమ ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ పద్మాసు ద్వీపానికి కొద్దిగా దగ్గరలో ఉంటాయి ఈ 7 సంఘాలు. ఆ మ్యాప్లో ఇక్కడ హైలైట్ చేసిన ఈ క్లౌడ్ చేసింది ఉంది కదా పిల్లరా, ఈ పద్మాసు. ఇక్కడ ఒక ద్వీపం ఉంది, అక్కడ ఉన్న ఎల్లో కలర్లో ఉన్న డాట్స్ పర్గము, థియోతైరా, సార్దీస్ అనే సంఘాలకి ఇది దగ్గరలో ఉన్న ప్రాంతాల పిల్లరా. యోహాను గారు చెర్లోకి వెళ్ళిన తర్వాత సరిపోతుంది చెర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్తున్నారో దాన్ని విషదపరుస్తున్నాడు, ఒక పత్రిక రాస్తున్నాడు. అలా చెప్తూ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు పిల్లరా. పెర్గములో ఉన్న సంఘం, పెర్గములో ఏం సంఘం ఉంది? క్రీస్తు సంఘం ఉంది పిల్లరా. ఈ స్ముర్నా అనే ప్రాంతానికి, అక్కడున్న సంఘానికి ఇక్కడున్న సంఘానికి ఇంచుమించు 55 మైళ్ళ దూరం ఉంటుందంట. 55 మైళ్ళు అంటే ఇంచుమించుగా 88 కిలోమీటర్లు అనుకోండి, 88.5 వస్తుంది. 88 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే ఒక ఇంచుమించు ఒక డిస్టిక్ దూరంలో ఇంకొక క్యాపిటల్ సిటీ, ఇది అప్పుడున్న రోమ ప్రభుత్వ కాలంలో ఇది ఒక క్యాపిటల్ సిటీగా ఉంది. ఇంచుమించు 320 సంవత్సరాల వరకు క్యాపిటల్ సిటీగా ఉంది. ఇది ఒక పెద్ద పట్టణం పిల్లరా. ఆ క్యాపిటల్ సిటీలో ఉన్నది ఒకే ఒక సంఘము, క్రీస్తు సంఘము. మనం అప్పుడే దుబాయ్లో చూస్తాం కదా పిల్లలు, ఇంచుమించు 43 సంఘాలు ఉన్నాయంట. అలాగే ఈ పెర్గెము అనే ప్రాంతంలో ఒకే ఒక సంఘం ఉంది, అది క్రీస్తు సంఘము. పెర్గెములో ఉన్న సంఘము, అది క్రీస్తు సంఘానికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఈ పెర్గెము చాలా ప్రాధాన్యత కలిగిన ప్రాంతం పిల్లరా. అక్కడ చక్రవర్తికి ఆలయాలు ఉన్నాయి, విగ్రహారాధనలు బాగా జరుగుతాయి. ఒక ఉన్నతమైన బలిపీఠం ఉంది, ఉన్నతమైన బలిపీఠం. ఆ బలిపీఠం చూస్తే అరే భలే ఉంది అని ఆ ఉన్నతమైన స్థానం, ఆ విగ్రహాల గురించి ఆలోచించే విధంగా ఆ బలిపీఠాన్ని కట్టేశారంట పిల్లరా. అంతేకాదు పిల్లరా, అక్కడ ఇంచుమించు ఒక 10,000 మంది పైన ఉండే ఒక స్టేడియం కూడా ఉంది. అందులో అందరూ 10,000 మంది ఒకేసారిగా కూర్చొని ఒక మ్యాచ్ చూడొచ్చు, తిలకించవచ్చు. అక్కడ వైద్యానికి చాలా ప్రాధాన్యత ఈ పెర్గెము అనే ప్రాంతంలో. ఇది ఒక క్యాపిటల్ సిటీ పిల్లరా, అప్పుడున్న మోడర్న్ ఆసియాలో, మైనర్ ఆసియాలో. అక్కడున్న ప్రాంతాల గురించి మాట్లాడుతూ పిల్లరా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇక్కడ వైద్య రంగానికి కూడా చాలా ప్రాధాన్యత ఉన్న పట్టణం ఇది. అంతేకాదు పిల్లరా, అక్కడ ఒక ఆనవాయితీ ఏంటంటే పిల్లరా, ఈ పెర్గెము అనే ప్రాంతంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే అక్కడ ఉన్న ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి వచ్చి, ఒక రాజు కట్టిన దేవాలయము, అది పట్టణం కూలిపోయింది ప్రాంతం పిల్లరా. మనకు స్తంభాలు కనబడతాయి ప్రస్తుతమైన పరిసర ప్రాంతంలో. అక్కడ ఉన్న ప్రాంతంలో రాత్రికి ఎవరైనా రోగం కనుక వచ్చింటే, వ్యాధి కనుక వచ్చుంటేనట, రాత్రి ఆ దేవాలయంలో పడుకోవాలంట. ఆ పడుకున్నప్పుడంట పాములన్నీ కూడా తిరుగుతూ ఉంటాయంట ఆ చుట్టూ. ఎవరి మీద అయితే పాము తిరుగుతుందో లేదా కాటేస్తుందో వారు స్వస్థపరచబడతారని ఒక గుడ్డి నమ్మకం. అంటే విషపూరితమైన పాములు కావు అవి. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ దేవత ఏదో పంపించేసింది అన్న ఉద్దేశంతో అలా బ్రతికేవారు పిల్లరా. అలాంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నది పెర్గెము, అందులో ఉన్నది క్రీస్తు సంఘం పిల్లరా. ఆ దాని గురించిన మాటలు మాట్లాడుతున్నా, చూద్దాం పిల్లరా. 10వ వచనం, సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నవని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నాయందు విశ్వాసివై ఉండి నన్ని గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును నేను ఎరుగుదును అంటున్నాడు పిల్లలు. ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేసిన పిల్లలు. ఇక్కడ ఉన్న సంఘానికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, క్రీస్తు సంఘానికి ఉన్న లక్షణం ఏంటంటే, నాయందు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి గట్టిగా చేపట్టిన ఒక వ్యక్తి ఉన్నాడంట, అంతిపై అని. ఎవరున్నారంట అక్కడ? ఒక మంచి వ్యక్తి ప్రియులరా, ఒక మంచి విశ్వాసి. గట్టిగా బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు విశ్వాసం కలిగి బ్రతుకుతున్నాడు. అంతేకాదు సాక్షిగా బ్రతుకుతున్నాడు. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతుకుతున్నాడు. అలాంటి వ్యక్తినట అక్కడున్న చక్రవర్తులు చంపేశారంట పిల్లరా.
అలా చంపినప్పుడు సాక్ష్యం ప్రత్యక్షంగా చూస్తుంది సంఘం, క్రీస్తు సంఘం. అలా చంపబడిన అలాని చూసి నువ్వు బెదరలేదు, నువ్వు జడియలేదు, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావని సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సాక్ష్యం ఇస్తున్నాడు సంఘం గురించి, క్రీస్తు సంఘం గురించి, పెర్గములో ఉన్న సంఘం గురించి. ఇది సాతాను కాపురం ఉన్న స్థలంలో ఉందంట పిల్లరా. మామూలుగా మనకు తెలుసు, యోబు గ్రంథంలో చూస్తూ ఉంటాం, అది అటు ఇటు తిరుగుతూ వస్తుంటే యోబు గారు కనబడ్డారంట. అదే కదా మనకు తెలిసింది. ఒకవేళ అక్కడే కాపురం ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకెంత దారుణంగా ఉంటుంది పిల్లరా. చక్రవర్తి ఆరాధనలు జరుగుతున్నాయి, ఇతనే ప్రభు అని ఒప్పుకోవాలంట. చక్రవర్తి ప్రభు అని ఒప్పుకోవాలా, చక్రవర్తి సీజరే ప్రభు అని ఒప్పుకొని వాడిని చంపించేవారు పిల్లలు. ఎలా చంపించారో ఒక చిన్న క్లిప్, ఈ అంతియపై ఆయన ఎలా చంపబడ్డాడో పిల్లరా హిస్టరీలో మనం వెళ్ళి చూస్తే కనుక కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి పిల్లలు. ఒక పిక్చర్ మీకు చూపించాలనుకున్న పిల్లరా, కొద్ది లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లరా, అతను చంపబడిన విధానం పిల్లరా, ఇది బుల్లాగా కనబడుతుంది పిల్లలు, ఎద్దులాగా. ఆ మీది భాగం అంటే ఈ మధ్యలో ఉన్న భాగం అది ఓపెన్ చేసి అతని కాళ్ళు చేతులు కట్టేసి దాంట్లో పడుకోబెడతారంట. కింద మంట పెడతారు, అది కాపర్తో కానీ ఇత్తడితో కానీ చేయబడుతుంది పిల్లరా. అంటే ఇలా లోపల పెట్టేసి కింద మంట పెడుతుంటే పిల్లరా అది రగిలిపోతుందంట, కాలిపోయి విపరీతమైన వేడితో ఎర్రగా మారిపోతుంది. లోపల ఉన్న మనిషి ఏమైపోతాడు పిల్లరా, అరుపులు కేకలతో చనిపోతాడు పిల్లరా. అలాంటి విధానం కలిగింది ఆ ప్రాంతంలో చక్రవర్తి. ఎవరైతే నన్ను ప్రభు అని ఒప్పుకోడో అలా చంపేసేవారంట పిల్లరా. ఈ ఎద్దు లాంటి రూపాన్ని చేసి ఈ భాగాన్ని ఓపెన్ చేసి మనిషిని అలా పడుకోబెట్టి ఈ అంత్యపని కూడా అలాగే చంపేశారు పిల్లరా. లైఫ్ ఆన్ చేద్దాం పిల్లరా. ఈ అంత్యపని కూడా ఆ రీతిగానే చంపేశారు పిల్లరా. యోహాను గారు పాత్మాసు దీపంకి వెళ్ళకంటే ముందుగా పిల్లరా ఈ అంత్యపైన వారు బిషప్ లాగా ఉన్నాడు, ఇక్కడ సంఘ పరిచర్య చేస్తూ దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్నాడు, ఒక కాపరిగా ఉన్నాడు, బిషప్ లాగా ఉన్నాడు. వాక్యాన్ని ప్రకటిస్తుంటే వారిని అడిగినప్పుడు అంట పిల్లరా, నువ్వు ప్రభు అని చక్రవర్తిని ఒప్పుకుంటావా లేదంటే నేను ఒప్పుకోనని తిరస్కరించేశాడు పిల్లరా. ఆయన విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోదు. అలాంటి ఆయన్ని ఈ రీతిగా చంపేస్తుంటే సంఘం కళ్ళెదుటే జరుగుతుంది అది. అలాంటప్పుడు సంఘం ఏమనుకుంటుంది పిల్లరా, మన కళ్ళెదుటికి ఎవరైనా చంపుతున్నారు అనుకోండి, మీరు క్రీస్తుని విశ్వసిస్తున్నారు అందుకని మేము చంపేస్తున్నాం, ఇకనైనా మీరు మారుతారా లేదంటే మనం ఏమంటాం పిల్లరా, మన విశ్వాసం ఏ రీతిగా ఉంటుంది పిల్లరా. అలా సంఘము తన విశ్వాసాన్ని కోల్పోలేదంట. మా కళ్ళెదుటిగా ఒకరు చంపబడినా మా విశ్వాసాన్ని మేము కోల్పోము. అలా యేసుక్రీస్తు వారు సాక్షాత్తు సాక్ష్యం ఇస్తున్నారు, మీ విశ్వాసాన్ని గట్టిగా మీరు కాపాడుకున్నారని ఒక మంచి లక్షణాలని సంఘం గురించి మాట్లాడుతున్నారు పిల్లరా, క్రీస్తు సంఘం గురించి. ఇంకా చూడండి పిల్లరా, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేమనగా తినునట్లును చారత్వము చేయునట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను. సరిపోతుంది పిల్లరా. సంఘము మంచి లక్షణం ఏంటంట, సంఘానికి ఉన్న లక్షణము అంటే అక్కడ కాపురం ఉంది, సాతాను కాపురం ఉంది ఆ పెర్గము అనే ప్రాంతంలో. అంతేకాదు ఒక విగ్రహారాధన జరుగుతుంది, చక్రవర్తి ఆరాధన జరుగుతుంది, ఒక మూఢనమ్మకంలో బ్రతుకుతున్నారు. ప్రభువును ఎవరైతే అంటే చక్రవర్తి ప్రభు అని ఎవరైతే ఒప్పుకోరో వారిని చంపేస్తున్నారు. అంతేకాదు విపరీతమైన ఇలా కాల్చి మరి చంపేస్తున్నారు. అయినప్పటికీ తన విశ్వాసాన్ని కోల్పోకుండా నీతిగా బ్రతుకుతున్న క్రీస్తు సంఘం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేశాడు, ఒక గొప్ప లక్షణాన్ని చెప్పేశాడు పెర్గము సంఘం గురించి. అంతేకాదయ్యా మీలో అంటే ఇంత నీతిగా బ్రతికినా కానీ కొంతమంది అంట, ఆ మాట చూడండి పిల్లరా, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. కొన్ని అంట, కొన్ని తప్పిదాలు, ఒకటి కాదంట, కొన్ని తప్పిదాలు మీ మీద మోపవలసినవి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంట, బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు అంటున్నాడు. కొంతమంది ఉన్నారట, అందరూ అలా ఉన్నారని చెప్పట్లేదు. వాళ్ళు చేసే విధానం ఏంటంట, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును చారత్వము చేయునట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు, అటువలనే నికోలాయితుల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారంట. సో 4 విధాలుగా చెప్తున్నాడు. నికోలాయితు బోధ అన్న అది ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా నికోలాయితు అనే మాట మాట్లాడతారు పిల్లరా. అందులో కూడా నికోలాయితు బోధన అనుసరించేవారు ఉన్నారు. ఈ పెర్గము సంఘంలో కూడా నికోలాయితుల బోధన అనుసరించేవారు ఉన్నారట. ఈ నికోలాయితు బోధ బిలాము బోధ ఆల్మోస్ట్ అలాంటిదే. ఈ నికోలాయితు అనే వ్యక్తి అపోస్తులు ప్రియుల వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, విరివిగా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మా సంఘం మధ్యలో చిన్న చిచ్చు మొదలవుతుంది. మా వాళ్ళకు తక్కువ భోజనం పెడుతున్నారు, మీ వాళ్ళకి ఎక్కువ భోజనం పెడుతున్నారు, మీ వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు, మా వాళ్ళని తక్కువ చూసుకున్న వరకు మేము వాక్యాన్ని ప్రకటించాలా, మీకు భోజనం పెట్టాలా, అది ఏం చేద్దామని అన్నప్పుడు యోగ్యులైన వాడిని కొందరిని ఎన్నుకుంటారు. అందులో ఎన్నుకున్న వారిలో ఫిలిప్పు, స్తెఫెను, అంతేకాదు ఈతన నికోలాయితులో కూడా ఉంటాడు. రాను ఏమైపోయిందంటే ఇతను మతప్రవిష్టుడు. అలా రాను ఏమైపోయిందంటే ప్రభువుని వదిలి తన బోధనే చెప్పుకోవడం ప్రారంభించేశాడు.
తన గురించి ప్రాచుర్యం చేసుకునే వ్యక్తిగా మారిపోయాడు. అలా నికోలాయితు బోధన అనుసరించేవారు ఉన్నారు, జారత్వం చేసేవారు ఉన్నారు. అంతేకాదు విగ్రహంలకు అర్పించిన వాటిని తినేవారు కూడా ఉన్నారంటున్నారు పిల్లరా. మనం కూడా సర్వసాధారణంగా పిల్లరా విగ్రహాలకు అర్పించిన దాన్ని బట్టి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా ప్రార్థన పూర్వకంగా స్వస్థపరచబడుతుంది. నిషిద్ధమైనది ఏది లేదు, అంటే అపవిత్రపరచబడింది ఏది లేదు. కానీ విగ్రహారాధన విషయంలో దేవుడు వేరేగా మాట్లాడుతున్నాడు. అంటే చాలామంది ఏంటంటే ఒకప్పుడు హేయమైన వస్తువులు ఉండేవి, అవి ప్రార్థన చేసుకొని తినొచ్చు, తప్పేమి లేదన్నట్టుగా తిమోతి గారు రాస్తారు, పౌలు గారు తిమోతి రాసిన పత్రిక రాస్తూ ఉంటారు. ప్రార్థనలో ప్రతిదీ కూడా పరిశుద్ధపరచు. కానీ విగ్రహారాధన విషయంలో ఇంకా వేరే ఉండాలి. వాటికి బలిచ్చే విషయంలో ఏం పర్లేదని మీరు తినేస్తున్నారు. మీలో కొందరు అలా ఉన్నారు. అలా కాదయ్యా, విగ్రహాలు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు జారత్వం చేస్తున్నారు, పెళ్లి కాగనమని మీరు తప్పు చేస్తున్నారు, జారత్వం జరుగుతుంది మీలో. అంతేకాదు ఇంకేమంటున్నాడు, బాలాకు బిలాము ఏ రీతిగా అయితే బోధన నేర్పేశాడో అలా నేర్పే వాళ్ళు ఉన్నారు. అంతేకాదయ్యా, నికోలాయితుల బోధన అనుసరించే వారు కూడా ఉన్నారంట పిల్లలు. ఈ విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో అపోస్తుల కార్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది పిల్లలు. ఇది ఇలాగే ఉంచుకుందాం, మళ్ళీ వద్దాం పిల్లలు. అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 28వ వచనం నుంచి 29వ వచనం చదువుకుందాం పిల్లలు. అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 28, 29 తీసారు కదా పిల్లలు? తీసారమ్మా? విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక అంటున్నాడు పిల్లరా. విగ్రహాలకు అర్పించే విషయంలో అదికి దూరంగా ఉంటిరా, అది మీకు మేలు అంటున్నాడు. అంతేకాదు పిల్లలు, పౌలు గారు కొరింథీయుల రాసిన పత్రికలో కూడా అద్భుతంగా మాట్లాడతాడు. విగ్రహాలకు బలి అర్పించిన వాటిని మీరు ఎలా తింటారు? అలా తింటారు. అలాగే ఇక్కడ బల్లలోకి వచ్చిన తర్వాత బల్లలో పాల్గొంటారు కదా, దయ్యముల పాత్రలోని దేవుని పాత్రలోని మీరు ఎలాగూ తీసుకోగలుగుతారని హెచ్చరించి మరి మాట్లాడతాడు. అది తప్పయ్యా, మీరు అలా ఉండొద్దు, విగ్రహాలకు అర్పించిన వాటిని మీరు దూరంగా ఉండాలి, అది మంచిది కదా అంటాడు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే సంఘంకు, పెర్గెములో ఉన్న సంఘానికి మంచి లక్షణం ఉంది, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. కానీ కొందరంట అక్కడ విగ్రహాలకు అర్పించింది తింటున్నారంట, ఇక్కడ సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని బలలో కూడా పాల్గొంటున్నారంట. అది వద్దయ్యా అంటున్నాడు. అంతేకాదు జారత్వం కూడా చేస్తున్నారంట. వీటన్నింటికి దూరంగా ఉంటే, వాటిని విసర్జించేసావా, అది మీకు మేలు, క్షేమము కలుగునుగా అంటున్నాడు. ఇలాంటి భారాలు మీ మీద పెట్టడం నాకును పరిశుద్ధాత్మకును ఇష్టము లేదు అంటున్నాడు. అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏం పర్లేదండి, దాంట్లో విగ్రహాలు ఏమీ లేదా అనుకుంటున్నారు. అదే మాటను చూసి చాలా మంది ఏమనుకుంటారంటే అందులో ఏమీ లేదు కదా, తినేయొచ్చు అంటున్నారు. అదే మాటను చూసుకొని తినకూడదని పౌలు గారు కూడా చెప్తున్నారు. చూద్దాం పిల్లలు, కొరింథీయుల రాసిన పత్రిక, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చూద్దాం పిల్లలు. అలా బలి మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంతో పాలివారు కారా అంటే అవును అవుతారు కదా. దాని మీద అర్పించినప్పుడు దాంతో తింటే బలిలో అర్పించినట్టు పాలివారు అవుతారు కదా. అదే క్వశ్చన్ మార్క్ చెప్తున్నాడు. ఇకను నేనేమి చెప్పేదును, విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నది అయినను, విగ్రహంలో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా? లేదు కానీ అన్యజనులు ఇప్పుడు ఏమంట, అందులో ఏమీ లేదు అంటున్నాడు. అందులో అర్పించిన దాంట్లో ఏమీ లేదు. కానీ దేనికి అర్పిస్తున్నారు వాళ్ళు? దేవునికి అర్పించట్లేదయ్యా, అర్పించేది దయ్యములకు అర్పిస్తున్నారంట. అలాంటప్పుడు మనం దయ్యాలకు అర్పించేది తినగలుగుతామా పిల్లరా? ఇప్పుడు దాంట్లో ఏమీ లేదు, మనకు అది క్లియర్ అయిపోయింది. అలా లేదని విచ్చలవిడిగా తినలేము కదా మనం, అది దయ్యంలో. అదే మాటను మళ్ళీ మాట్లాడుతున్నాడు సంఘానికి, కొరింథీ సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. చూడండి పిల్లరా, విగ్రహంలో ఏమైనా ఉన్నదని అని చెప్పేదనా? లేదు కానీ అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యములకి అర్పించినారు చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. సో అలా తినేవారు ఎలా ఉంటారంట? విగ్రహాలతో సమానం, మీరు దయ్యములతో పాలివారు. అందుకనే వాటికి దూరంగా ఉండండి. అది జారత్వం కానీ విగ్రహాలకు అర్పించిన బలుల విషయంలో కానీ దూరంగా ఉండండి అయ్యా, అది ప్రభువుకి ఇష్టం లేదు, అలాగే నాకు ఇష్టం లేదని పౌలు గారు మాట్లాడుతున్నారు. అది మనం ఒకవేళ మనం బల్లలో పాల్గొంటే మరి అన్యజనులు అర్పించే బలిలో మనం ఎందుకు పాల్గొనాలి? వాటికి దూరంగా ఉండాలి. సంఘంలో చాలా మంది అలా ఉన్నారని హెచ్చరించి మాట్లాడుతున్న పిల్ల. అదే మళ్ళీ వచ్చేయని పిల్ల, అక్కడికి వచ్చే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం కింది బాగా చూద్దాం పిల్లలు. 12వ వచనం.
14వ వచనం. కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేమనగా తినునట్లును చారత్వము చేయునట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారంట పిల్లరా. బాలాకు నేర్పిన బిలాము బోధ తెలుసు కదా పిల్లరా మనకు. ఎక్కడ చూస్తాం బిలాం గారిని? ఎక్కడ చూస్తాం పిల్లరా? పాత నిబంధన కాలం చూస్తాం. రఫ్లీ చెప్పాలంటే పాత నిబంధన కాలం చూస్తాం. ఇశ్రాయేల్ అరణ్య మార్గంలో ఉన్నప్పుడు పిల్లరా, ఈ మోయాబు రాజు నేను ఎలాగూ వారిని జయించలేనని, బిలాము యాక్చువల్లీ అతను ఇజ్రాయేలుడు కాదు, నాన్ ఇజ్రాయేలియన్, ఇతను ఇజ్రాయేలు కాడు, అయినప్పటికీ సోదెగాడు దేవుని యొక్క వాక్కు అతనికి వచ్చేసింది, ప్రవక్తగా పిలువబడుతున్నాడు. అన్యజనుల నుంచి కూడా దేవుడు ఎన్నుకుంటాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బిలాము గారు దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎక్కడున్నా కానీ దేవుడు తీసుకొస్తాడు. అందుకు బిలాము గారు సాక్ష్యం. అంటే చాలా మంది ఉన్నారు, అందులో ఇతనికి మనం మాట్లాడుకున్నాం పిల్లలు. నీతిగా బ్రతికేస్తాడు, కానీ బహుమానం మీద ఆశపడిపోయాడు. నేను వెళ్ళి ఇశ్రాయేలును శపించేస్తే బాలాకు నాకు బహుమానాలు ఇస్తారని ముమ్మారు ప్రయత్నం చేశాడు పిల్లరా. చివరికి అతని నోట ఆశీర్వాదమే వచ్చేసింది. సో అతను ఫిక్స్ అయిపోయాడు, నేను ఇశ్రాయేలుని ఎలాగూ శపించలేను, ఎందుకంటే దేవుడు వారి పక్షంలో ఉన్నాడు. మరి ఎలా విజయం రావాలి? ఒక పని చేయమని అతను ఏం చేశాడంటే, ఈ బాలాకు నేర్పిస్తాడు, నువ్వు ఒక పని చేయ, మీ మోయాబు రాన్లను మంచి వారిని విగ్రహాలకు బలి అర్పించమని పెట్టేసాయి, అక్కడికి పంపించేసి. ఇజ్రాయేల్ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి తప్పు చేస్తారు, ఆటోమేటిక్గా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేస్తుందని ఒక కుయుక్తిపూర్వకమైన బోధ చేసేసాడు. ఎవరు? దేవుని సేవకుడు. ఇలా చేసిన తర్వాత వెంటనే ప్రవక్త ఇలా చేసేసాడు కదా పిల్లరా. గార్ధావంతో హెచ్చరింపబడ్డాడు, తెలుసు కదా, గాడిదతోనే హెచ్చరింపబడ్డాడు. ఇలాంటి ప్రవక్త మాట్లాడాల్సిన మాటలు కాదు, బహుమానం మీద ఆశ పెట్టుకున్నాడు. బహుమానం మీద ఆశ పెట్టుకుని సాక్షాత్తు దేవుని జనాంగాన్ని నాశనం వైపు నడిపించడానికి, వారు దేవుని చేత చంపబడాలని కుయుక్తిగా ప్లాన్ వేసాడు, ప్రకటబందిగా బాలాకు నేర్పించేశాడు. అలా నేర్పించినప్పుడు పిల్లల ఇంచుమించు చాలా మంది తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు సూర్యునికి ఎదురుగా తూర్పులో చాలా మంది ఉరి తీయబడ్డారు. ఆ సంఘటన దేవుడు మర్చిపోలేదు. అలాంటి ఇశ్రాయేల్లో నేటికి మర్చిపోరు బిలాము ఆ సందర్భము. అలా జరిగినప్పుడు పిల్లలు అతని గురించి పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలు కూడా చాలా విషయాలు మాట్లాడబడ్డాయి. యూద పత్రికలు కూడా ఒక మాట మాట్లాడతాడు. ఇది ఎలా ఉంచుకొని మళ్ళీ వద్దాం పిల్లలు. యూద పత్రిక 11వ వచనం 2వ భాగం చూడండి పిల్లలు. దాని ముందు అధ్యాయం యూద పత్రిక 11వ వచనం 2వ భాగం ఈసారి పిల్లలు ప్రకటన గ్రంథం కంటే ముందు ఉంటుంది. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తారంట పిల్లలు. తప్పుడు మార్గంలో ఎవరు వెళ్ళారు పిల్లలు? తప్పుడు మార్గంలో బిలాం వెళ్ళాడు. దేవుని సేవకుని కంటే ఆశ ఉండొద్దంట బహుమానాల మీద. ఆయన నమ్ముకున్నది దేవుణ్ణి, ఆయన నిలబెట్టుటకు పడగొట్టుటకు సమర్థుడు, ఆయన నమ్ముకుంటే చాలు. ఇలాంటి సేవకుడు ఏం చేశాడంటే ఇజ్రాయేల్ని పడగొట్టడానికి మోయాబు రాజుతోని బహుమానం కొరకు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాడు. పేతురు గారు కూడా ఇతని గురించి మాట్లాడుతూ 2 పేతురు 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట అంటాడు పిల్లలు. 2 పేతురు 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 15-16. తిన్నని మార్గము విడిచి మేరుకుమాడిన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించనంట పిల్లరా. ఎలాంటి బహుమానం ప్రేమించడంట? దుర్నీతి వలన, నీతి దుర్నీతి. సో అలాంటి వాటి మీద ఇతని ఒక ప్రవక్తకు ఉండాల్సిన లక్షణాలు కాదు. దేవుని ప్రవక్తగా పిలువబడుతున్నాడు, అన్నిలో నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు. అయినప్పటికీ ప్రవచించే ఇతన ఇశ్రాయేలుకు ఉరియొడ్డవలనని బాలాకుకు బోధ నేర్పించేశాడంట. ఇలా వ్యతిరేకమైన బోధన అనుసరించే వారు పెర్గెములో ఉన్న సంఘంలో కనబడుతున్నారంట. అలా చూద్దాం పిల్లల. పెర్గెముల సంఘంలో కనబడుతున్నారంట. అంతేకాదంట, అటువలనే నికోలాయితుల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు. కావున ఇన్ని లోపాలు ఉన్నాయి కదా, కొన్ని లోపాలు ఎత్తి చూపేస్తాడు ప్రవణేశ్వర వారు. మంచి విశ్వాసంగా ఉన్నారు, నీతిగా బ్రతుకుతున్నారు, విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. మరణము ముందుకు వచ్చిన, అంతకు ముందు బిషప్ని చంపేసిన, వారి కళ్ళెదుటిగా జరిగిన వారిని విశ్వాసాన్ని కోల్పోలేదు. అయినప్పటికీ మీలో కొన్ని తప్పిదాలు ఉన్నాయా, కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే చారత్వము, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడము, అంతేకాదు ఎవరో చెప్పిన బోధన అనుసరించి క్రీస్తు బోధకు వ్యతిరేకంగా తిరుగుతున్నారు వీళ్ళు. అలాంటి 3 లోపాలు చూపిస్తున్నాడు. ఒక్కవేళ ఇవన్నీ ఉన్నాయి కదా, నేను చూస్తున్నాను కదా, అయినప్పటికీ కావున నువ్వు మారు మనసు పొందితివా? లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి
నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అంటున్నాడు. లోపాలు ఉంటాయి పిల్లరా, మనుషులుగా ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగిపోతాయి, తప్పిదాలు జరిగిపోతాయి. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. మన జీవితంలో కూడా పిల్లలు ఇలాంటి పెర్గము సంఘంలో కొన్ని లోపాలు చూసాం కదా. మనం కూడా ఏమనుకుంటామంటే మంచిగా ఉంటాం, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటాం, విశ్వాసంగా ఉంటాం, క్రీస్తే మా రక్షకుడు అంటాం, బాప్తిసం తీసుకుంటాం, ప్రతి వారం వస్తానంటాం, ఎన్నో ప్రమాణాలు చేస్తాం. కానీ కష్టం వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఏదో చెప్పిన మాటలను బట్టి కానీ మన విశ్వాసం నుంచి, సంఘం నుంచి తొలగిపోతాం. మన ఒక్కవేళ పెర్గము సంఘములో ఉన్నట్టుగా ఒకవేళ లోపాలు కనుక మనలో ఉన్నట్లయితే సరి చేసుకుందాం పిల్లలు. ఎందుకు ఈ ప్రపంచానికి ఈ సంఘాల గురించి తెలియజేస్తున్నాడు? ఈ 7 సంఘాలు నేటి ప్రపంచంలో ఏదో క్వాలిటీస్ వారిలో ఉండుంటాయి, ఏదో లోపాలు ఏ సంఘంలో ఉంటాయి. అది ఏ సంఘంలో అయినా నేటికి ప్రపంచంలో ఇంచుమించు 2000 సంవత్సరాలు అవుతుంది కదా పిల్లరా, గ్రంథం రాయబడి, గ్రంథం మన చేతికి వచ్చేసి. ఈ సంఘాలు నేటికి నిదర్శనంగా నిలబడుతున్నాయంటే అందులో ఉన్న లోపాలు కానీ, అందులో ఉన్న మంచి లక్షణాలు కానీ నేటి సంఘాల్లో కూడా కనబడుతూ ఉంటాయి పిల్లరా. ఒకవేళ ఉన్నట్లయితే, మన జీవితంలో కనుక ఉన్నట్లయితే మనం సరి చేసుకుందాం. అందుకని అంటున్నాడు, కావున మారు మనసు పొందుము అంటున్నాడు. మళ్ళీ మనం దేవుని తప్పు తెలుసుకుని దేవుని సన్నిధికి వద్దాం పిల్లరా, మనం సరి చేసుకుందాం, సంఘంలో సరి చేసుకుందాం. సంఘం ఇచ్చే అవకాశం అదే కదా పిల్లరా, తప్పులు సరిదిద్దుకొని తిరిగి రావాలని దేవుడు చెప్తున్నాడు అంట పిల్లరా. అలా సంఘానికి అవకాశం ఇస్తున్నాడు. ఇన్ని లోపాలు ఉన్నాయి కదా, అయినా నేను మర్చిపోతాను, అవన్నిటి కూడా నేను క్షమించేస్తాను, మారు మనసు పొందు, లేదంటే నేను నా నోటి నుంచి వచ్చే ఖడ్గం చేత మీతో యుద్ధము చేస్తాను అంటున్నాడు. ఎవరు యుద్ధం చేస్తారంట మాట? దేవుడే యుద్ధం చేస్తారంట. ఆయనతో యుద్ధం చేసి గెలిచిన వారు ఎవరున్నారు పిల్లరా? ఆయన నోటి నుంచి వచ్చే మాటలే వాక్కు శక్తి గల మాటలు. ఆయన వాక్యంకు నిలవదగిన వారు ఎవరున్నారు పిల్లరా? ఆయనతో యుద్ధం చేసి గెలిచేవారు ఎవరున్నారు ప్రపంచంలో? అందుకనే ఒక తరుణాన్ని దేవుడు మళ్ళీ ఇస్తున్నాడు పిల్లరా. ఈ పెర్గము సంఘం చూసి ఒక్కవేళ మన జీవితంలో కనుక ఉంటే మనం సరి చేసుకుందాం, మారు మనసు పొందాం. ఒకవేళ వాటిని జయిస్తేనంట ఎలా ఉంటుందో చూడండి పిల్లరా. సంఘములతో చెవి గలవాడు వినుగాక అంటున్నాడు పిల్లరా. చెవి గలవాడు వినుగాక అంటే మాట ఏంటి? మనందరికి తెలిసిన విషయమే. చెవి గలవాడు వినుగాక, ఆ మాటకు అర్థం ఏంటి పిల్లరా? చెప్తే వినాలిరా అని అంటారు పెద్దలు. వింటారు, అర్థమవుతుంది కదా పిల్లరా? అలా ఖండితంగా చెప్తున్నాడు. చెవి గలవాడు వినుగాక. మనకు ఉన్నాయంటారా, చెవులు లేవంటారా పిల్లరా? ఆ రోజున సంఘానికి అదే చెప్తున్నాడు ప్రభువైన యేసు వారు. ఘాటుగా మాట్లాడుతున్నాడు, హెచ్చరించి మాట్లాడుతున్నాడు, బుద్ధి చెప్పే రీతిగా మాట్లాడుతున్నాడు. ఆయన బోధ అలాంటిది పిల్లరా. ఆయన మాట్లాడుతున్న లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు కూడా అతను మాట్లాడుతున్న ప్రతి మాటకు వారు ఆశ్చర్యపడిపోయేవారంట. ఆయన అధికారం కలిగిన వాని వలె బోధించేవాడంట. అదే మాట మాట్లాడుతున్నాడు. చెప్తే వినాలయ్యా, చెవి గలవాడు ఈ మాటను ఆలకించునుగాక, వినుగాక. జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును అంటున్నాడు. ఎవరైతే జయిస్తారో, వేటిని జయిస్తారు? కొన్ని లోపాలు చూపించేశాడు. సంఘంలో ఈ లోపాలు ఉన్నాయా? మీరు బాగానే ఉన్నారు, సంఘానికి వస్తున్నారు, విశ్వాసంతో ఉన్నారు, అంతేకాదు కొన్ని లోపాలు ఉన్నాయి. జారత్వం విషయంలో కానీ, విగ్రహాలకు అర్పించిన విషయంలో కానీ, వక్రబోధ విషయంలో కానీ, వీళ్ళంటి విషయంలో ఒకవేళ నువ్వు జయిస్తావా, జయించి మారు మనసు పొందుతావా? జయించి వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అంటాడు. ఓవరాల్గా చూస్తే మరుగై ఉన్న మన్నాను వాక్యంతో పోల్చేశాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారితో పోల్చాడు. మనకు తెలుసు, పితరులు మన్నాను 40 సంవత్సరాలు అరణ్యంలో తినిరి, కానీ సాక్షాత్తు ఆ జీవాహారాన్ని పరలోకం నుంచి నేను పంపించింది ఆయన, సాక్షాత్తు ఆయన రొట్టె శరీరంగా ఈ లోకంలోకి వచ్చేసిన విషయాలు మనం ఎన్నో వింటూ ఉంటాం. సమయం లేదు కనుక ముందుకెళ్తున్నాం పిల్లలు. మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికి గాక అది మరి ఎవరికి తెలియదు అంటున్నాడు పిల్లరా. మంచి ఒక మెమొంటోను ఇస్తున్నాడు దేవుడు. ఏమంటాడంటే, ఎవరైతే జయిస్తారో జయించిన వారికి మరుగై ఉన్న మన్నాన్ని ఇస్తానన్నాడు. అంతేకాదంట, అతనికి తెల్ల రాతిని ఇస్తాడంట. తెల్ల రాతి కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. హిస్టరీ గురించి మనం ధ్యానం చేసినప్పుడు పిల్లరా, రోమ ప్రభుత్వ కాలంలో ఒక నిరపరాధి, అతని మీద నేరం మోపబడింది. అతని మధ్యలో నిలబెట్టిన తర్వాత 2 రాళ్ళు చూపిస్తారు. నలుపు రాయి చూపిస్తేనేమో ఇతను దోషి, తెల్ల రాయి చూస్తేనేమో నిర్దోషి. అలా 2 రాయిలు చూపిస్తారు. వీళ్ళకి క్రొత్తమి కాదు ఈ సంఘానికి తెల్ల రాయి, నల్ల రాయి. ఎందుకంటే నీకు తెల్ల రాతిని ఇస్తానంటున్నాడు. నువ్వు తప్పిదాలు చేసావు కదా, నేను వాడిని క్షమించేస్తాను. ఎలా? నువ్వు జయిస్తే, నువ్వు మారు మనసు పొందితే నీకు తెల్ల రాయితీని ఇస్తాను. నీకు అంతేకాదు, నీకు మన్నాను భుజింపనిస్తాను, నీ వాక్యాన్ని ఇస్తాను, క్రీస్తులో మీరు బ్రతుకుతారు. తెల్లరాతి మనం అప్పుడప్పుడు ఇంటి గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు మనం బయట నేమ్ ప్లేట్ రాసుకుంటాం కదా పిల్లరా. సో అండ్ సో పిచ్చిక గారి హౌస్, కొల్లబత్తుల గారి హౌస్, బట్టు గారి హౌస్, ఇలా రాసుకుంటాం మనం. అలాగే నీకు తెల్లరాతిని ఇస్తానంటున్నాడు. నీ మీద దోషమేమి ఉండదు. రోమ ప్రభుత్వ కాలంలో దోషికి నల్లరాతి ఇచ్చేవారు, నిర్దోషికి తెల్లరాతి ఇచ్చాను. అలాంటిదే నేను చెప్తున్నాను కదా, తెల్లరాతిని ఇస్తాను అంటున్నాడు. అంతేకాదయ్యా, దాని మీద
నీకొక క్రొత్త పేరు ఉంటుందంట పిల్లరా. క్రొత్త పేరు ఉంటుంది. అది పొందిన వారికే కాక మరి ఎవరికి తెలియదంట, ఎవరికి కూడా తెలియదంట పిల్లరా. సో దేవుడు ఇస్తున్నాడు. లోపాలు మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కానీ సంఘ జీవితంలో కూడా ఉంటాయి పిల్లరా. వాటిని సరి చేసుకుంటే ఆయన క్షమించేస్తాను అంటున్నాడు. వీటన్నిటిని చూసినప్పుడు పిల్లరా, ఈ పెర్గెమ సంఘం చూసినప్పుడు ఇంచుమించు 88 కిలోమీటర్ల దూరంలో ఒకే ఒక సంఘం ఉంది. అన్యుల మధ్య, విగ్రహారాధన మధ్య, వైద్యశాలల మధ్య. ఈ పెర్గెము చాలా పెద్దది పిల్లరా. క్యాపిటల్ సిటీ ఇది. ఇంచుమించు 320 సంవత్సరాల వరకు క్యాపిటల్ సిటీగా ఉంది రోమా ప్రభుత్వ కాలంలో వారు రూల్ చేసినప్పుడు అక్కడ ఉన్న మైనర్ ఏసియా ప్రాంతంలో. అక్కడ అంతేకాదు పిల్లరా, వైద్యశాల విద్యంలో కానీ అంటే మన మెడికల్ సీట్స్ కొరకు అక్కడికి వెళ్ళి వైద్యం చేసుకునేవారు. అలాంటి పరీక్షలు జరుగుతున్న ప్రాంతంలో ఒకే ఒక సంఘం, క్రీస్తు సంఘం ఉంది. ఆ పెర్గెము సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మీరు మంచి విశ్వాసంలో ఉన్నారయ్యా, కానీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. వాటిని సరి చేసుకుని మారు మనసు పొందేశారా, నీకు మళ్ళీ నేను క్షమించేస్తాను, మంచి మన్నాను భుజింపనిస్తును, నేను తెల్ల రాతినిస్తును, దాని మీద క్రొత్త పేరు ఉంటుంది, నీ దోషాలన్నీ కూడా నేను కడిగి వేస్తాను. మనుషులు మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటారు, మాటి మాటికి ఎత్తి చూపిస్తారు. నేను అలా కాదు. ప్రభుత్వమైన శిక్ష ఒక అర్పింపడిన తర్వాత, శిక్షకు మనం వెళ్ళిన తర్వాత, మనం చెరసాల్లో శిక్ష అనుభవించి బయటికి వచ్చినా మన పేరు మాత్రం అందులో ఉంటుంది పిల్లరా. పలానా సంవత్సరంలో ఇతను వచ్చాడు, ఇతను ఇంతకాలం శిక్షార్హుడు. కానీ దేవుడు అలా కాదు పిల్లరా. ఒక్కవేళ మన తప్పులు సరిదిద్దుకుని ఆయన సన్నిధికి వస్తే ఆయన క్షమించడానికి సహృదయుడు పిల్లరా, కృపా సమృద్ధి గలవాడు పిల్లరా. ఆయన మనం ఎప్పుడు లోపాలు ఎత్తి చూపేవాడు కాదు, లోపాలు సరిదిద్దుకునేటట్టు మనం సరిచేసేవాడు ఆయన. వాక్యం కూడా అదే పిల్లరా. ఒకవేళ మనం తగిలిందంటే మనం సరి చేసుకోవాలి. అయ్యో నన్నే అన్నాడనే మాట తీసుకురావద్దు పిల్లరా. ఇదేమైనా స్పీడ్ బ్రేకర్ రాగానే కారా పైనుంచి జంప్ అవ్వడానికి. ఇది వాక్యము. అది రెండంచులు గన ఖడ్గము కంటెను వాడి అయింది అంటున్నాడు. అది మూలుగులను సైతము విభజించమట్టుకు దూరునంట. మూలుగులు ఎక్కడుంటాయి పిల్లరా? ఎముకల్లో మూలుగులు ఉంటాయి. ఫోటో తీస్తే పై రూపమే వస్తుంది, ఎక్స్రే తీస్తే లోపల భాగం వస్తుంది, స్కానింగ్ చేస్తే లోపల కూడా కొన్ని తెలుస్తుంది. కానీ ఇదంట వాక్యము అంతకంటే వేగమైంది, ఇది అంతకంటే ప్రభావం గలది. ఇలా మనం వాక్యం వచ్చినప్పుడు మనం సరి చేసుకుందాం పిల్లరా. ఆ క్రొత్త పేరు నీకు కానీ నాకు కానీ కావాలనుకుంటే, ఆ దోషిగా ఉన్న మనల్ని నిర్దోషిగా ఆయన నిలబెట్టాలనుకుంటే మారు మనసు పొందమంటున్నాడు. ఈ సంఘం నుంచి మంచి పాటలు మనం నేర్చుకోవచ్చు పిల్లరా. వాక్యాన్ని అనుసరించి బ్రతుకుదాం. ఒకళ్ళు తప్పిదాలు చేసినా కానీ సరి అయిన రీతిలో బ్రతకడానికి సంఘాన్ని చక్కగా మనం వినియోగించుకుందాం. సావాసంలో బలపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ప్రకటన గ్రంథంలోని పెర్గమ